హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఇది చూస్తే మీకు అర్థమైపోయిద్ది కార్‌లో ఉన్నాం. ఎక్కడికో ఎళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా! ఇంక ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంక అన్నీ చూడటం, తిరగటమేనండి మా పని. కావాల్సినయన్నీ అక్కడ దగ్గరలో ఉన్న అయితే తక్కువ రోజులకెళ్ళాం కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా దగ్గరలో ఉన్నయన్నీ చూసుకుందామని వెళ్తున్నామండి. ఇంకా ఇదైతే పిల్లలకి బుక్స్ తీసుకుందామని బజార్‌కెళ్ళామండి. ఇది బుక్ మార్కెట్ అంట. నేనైతే ఇప్పటి వరకు కూరగాయల మార్కెట్టు, చేపల మార్కెట్ అవి విన్నాను గానీ, బుక్ మార్కెట్ అనేది ఫస్ట్ టైమ్ అండి. అన్నీ అసలు పెద్ద బజారండి ఇదైతే. ఎంత పెద్ద బజారంటే అన్నీ బుక్ షాపులే. ప్రతి షాపు ముందు డిస్కౌంట్ సేలు. మనకేదో ఒక బట్టలకే పెట్టినట్టు అట్లా ఉందనమాట. అన్నీ బుక్ షాపులే అండి. పెద్ద బజార్ అసలు చాలా పెద్దదంటే పెద్దదనమాట. ఇంక అన్నీ బుక్సే. బుక్స్, పిల్లలకి కావాల్సిన ఐటెమ్స్ స్టేషనరీ అవన్నీ అమ్ముతున్నారండి. అసలు ఎళ్తా ఉంటే వస్తా ఉందనమాట. ఇంక మా చెల్లోళ్ళ పిల్లలకైతే బుక్స్ తీసుకుందామని వచ్చామండి. ఇంక వాళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఇంక అందుకని వాళ్ళకి బుక్స్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా డిస్కౌంట్ పెట్టిన దగ్గరికెళ్ళి చూస్తా ఉన్నాం అనమాట. వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయా అని ఇంక ఎళ్తా ఉంటే గొందులు గొందులు ఎటు తిరిగినా బుక్ షాపులేనండి. గొందులు సందులు ఎటు తిరిగినా బుక్ షాపులేననమాట. ఎళ్తా ఉన్నాం, వస్తా ఉన్నాయి. డిస్కౌంట్ పెట్టిన దగ్గరికెళ్ళి చూస్తున్నాము. ఇక్కడైతే ఒక షాప్‌లోకెళ్ళామండి. వాళ్ళతో కావాల్సిన బుక్స్ అయితే దొరకలేదు. ఇంకొక షాప్‌లోకెళ్ళాము. డిస్కౌంట్ ఉంది. ఎళ్ళాము అక్కడికెళ్తే ఇంకా బుక్స్ ఉన్నాయన్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సినయయితే వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంక మా అబ్బాయికైతే ఇంక అక్కడ అయిపోయిందండి. 10థ్ క్లాస్ అయిపోయింది. ఇంక తీసుకొచ్చి ఎక్కడైనా జాయిన్ చేయాలి. ఇంక అందుకేనండి ఇంక మా అబ్బాయి వచ్చేస్తే ఇంక మా చెల్లెళ్ళకి కూడా పోస్టింగ్ వచ్చిద్దనమాట. ఇంక వాళ్ళు వేరే ప్లేస్‌కెళ్ళిపోతారు. ఇంక అందుకని మళ్ళీ వాళ్ళెళ్ళిపోతే ఎళ్ళటం కుదరదు కదా! చూడలేము. ఇంక అటు చూడాల్సినయన్నీ అని ఎళ్ళామండి. 15 రోజులకెళ్ళాము. ఇంకా రోజులు దగ్గర పడే కొద్దీ ఇంకా సెలవులయిపోతా ఉన్నాయి కదా! ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా కావాల్సినయన్నీ తిరిగి చూడాల్సినయన్నీ చూస్తా ఉన్నాము. బయటికెళ్ళాల్సిందే బయటికెళ్తున్నాము. ఇంక బుక్స్ అన్నీ తీసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆకలంటే ఇక్కడేదో బయట కుల్చాలండి. కుల్చా అంట. బండి మీద అమ్ముతుంటే బాగున్నాయని తింటా ఉన్నారు. అవైతే మనం అస్సలు తినలేమండి. వాళ్ళ ఫుడ్డు ఆహ్, అస్సలు మన వల్ల కానే కాదనమాట అది. మనం రైస్‌లో ఎన్ని ఐటెమ్స్ చేసుకుంటామో, అక్కడ వాళ్ళు చపాతీలు అన్ని ఐటెమ్స్ చేసుకుంటారనమాట. ఇంక వాళ్ళకది అలవాటే 3 పూట్ల చపాతీలే వాళ్ళు తినేది. రైస్ అసలు తినరు. ఇంకక్కడ బుక్స్ అవన్నీ తీసుకొని ఇంకా వచ్చేసాం ఇంటికి. సాయంత్రం అయిందండి. ఇంక షాపులన్నీ తిరిగి కావాల్సినయన్నీ తీసుకొని ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంక దగ్గరలో గురుద్వార ఉందంటే అక్కడికెళ్ళామండి. పెద్దదనమాట. ఇక్కడ మనకి టెంపుల్స్ ఎలానో ప్రతి ఊర్లో మనకు అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి గదా! అని అక్కడేమో గురుద్వార అండి. గురుద్వార అంటారంట ఇవి. అక్కడ ఆహ్, గురువుకి సంబంధించింది ఏదో సమాధిలాగా ఉండిద్దండి లోపల. మనకి బాబా టెంపుల్స్‌లో ఉంటాయి గదండీ! బాబా వారి సమాధి అట్లా ఆ టైప్‌లో ఉండిద్దనమాట. చాలా నీట్‌గా మెయింటైన్ జేస్తారండి. ఇంకా ఇవన్నీ చారిటీ మీదే మెయింటైన్ అవుతాయనమాట. అక్కడంతా బాగా చాలా రిచ్ పీపుల్ అనమాట. ఇంక వాళ్ళు ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ కూడా అండి. మేము అమృత్సర్ ఎళ్ళాం గదా! గురుద్వారకి. అక్కడ గూడా అండి కోటు, సూటు యేసుకొనున్నారు. కానీ అక్కడ గురుసేవ చేస్తే అంతా మంచి జరిగిద్దని వాళ్ళ నమ్మకం అండి. అలాంటి వాళ్ళు ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నారు. చెప్పులు తుడుస్తున్నారు. అదొక సేవ. మనం ఇక్కడ మన దేవుడికి పేదవాళ్ళకి చేస్తే అలాగా మన దేవుడి గురించి మనం ఎట్లా ఆలోచిస్తామో, అక్కడ వాళ్ళకిట్లా అనమాట. చాలా పెద్దదండి గురుద్వార అయితే. ఇంకా లోపలికైతే ఎళ్తున్నాము. అక్కడ కంపల్సరీగా తలకైతే క్లాత్ ఉండాలి. బయట ఇస్తా ఉంటారు. అవి కట్టుకోవాలి. అవి లేకుండా మాత్రం లోపలికైతే అస్సలు ఎళ్ళనివ్వరండి. ఇంకా ఆ టెంపుల్‌లో ఉన్నంత సేపు తల మీదైతే క్లాత్ ఉండాల్సిందేను. క్లాత్ పోయిందంటే మాత్రం ఊరుకోరండి. అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు క్లాత్ ఉండాలి తల మీద అని. ఇంకా అలా అయితే లోపలైతే చాలా బావుందండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. 24 గంటలు అన్నదానాలు జరుగుతా ఉంటాయి. ప్రసాదం పెడతా ఉంటారు. మెయింటెనెన్స్ కూడా చాలా బావుంది. అక్కడ రైతులు పంటలు ఎక్కువ పండిస్తా ఉంటారు కదా! వాళ్ళిచ్చే వాటితోటి ఎప్పుడు అన్నదానం చపాతీలు అవేలెండి. రోటీ, కర్రీస్ ఏసి పెడతా ఉంటారు. ఇదిగోండి లోపలైతే ఇట్లా ఉండిద్ది. మేము వెళ్ళాం కదా అమృత్సర్. అక్కడ కూడా లోపల సేమ్ ఇలాగే ఉండిద్దండి. ఎక్కడైనా గురుద్వార అంటే ఇంతేనంట. అక్కడ సమాధి ఉండిద్ది. ఒక గురువు ఉంటారు. ఇంకా ఆయన చేతైతే ఆశీర్వాదం తీసుకొని ఇంక అందరూ వచ్చేస్తారు. కొంతసేపు కూర్చొని ప్రే చేసుకొని ఇంక అందరైతే వచ్చేస్తారండి. ఇంక ఇది కూడా అక్కడేనండి. గురుద్వారలోనే చాలా పెద్దదండి. లోపల ఒక
కొలనుంటే చేపలు చెరువు అంట. చేపల చెరువు కాదు, సారీ అనకూడదు అట్లాగా. ఒక చెరువు ఉందండి, దాంట్లో చేపలు చాలా బాగుంటాయి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్ వేసి చాలా బాగుండిద్ది అన్నారు. మేము ఇంకా మళ్ళీ వద్దాంలే ఈసారి నైట్ టైం అనుకున్నాము. ఇంకా మాకైతే టైం సరిపోలేదు. ఇంకా నైట్ టైం అయితే వెళ్ళలేదు. ఇంకా ఉదయం పూట వెళ్ళాం కదా, ఇది అంతా తిరిగి చూసామండి. అసలు చాలా పెద్దదండి. చూస్తున్నారు కదా ప్లేస్, నీట్నెస్ కూడా అలాగే ఉంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇదిగోండి చెరువు, చెరువు నిండా చేపలు ఉన్నాయండి. ఇంకా వచ్చిన వాళ్ళు వాటికి ఏదో ఒకటి బురుగులు అట్లా తీసుకొచ్చి వాటికి వేస్తూ ఉంటారంట. అక్కడ వాతావరణం కూడా చాలా డిఫరెంట్గా ఉండిద్దండి. మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా తేడా అనమాట. చలి బాగా ఎక్కువగా ఉండిద్ది. అసలు గడ్డగట్టుకుపోయే చలి అండి. -డిగ్రీ చలి అంటారు కదా, వాళ్ళకి అంత చలి అనమాట. ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వర్షాలు మాత్రం ఎప్పుడు పడతాయో అర్థం కావండి. ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడతా ఉంటాయి. అన్ని రకాల వాతావరణాలు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడే పెద్ద వర్షాలు పడతాయి, అప్పటికప్పుడే ఎక్కువ ఎండ కాసేస్తుంది. అట్లా ఉండిద్ది అనమాట వాతావరణం. ఇంక ఈసారి అయితే, పోయినసారి లాస్ట్ టైం పంజాబ్లో చేసినప్పుడు వెళ్ళాము. అక్కడ మా వారికి అయితే వెదర్ పడలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ ఇంక ఈసారి అయితే బాగానే ఉంది. అన్ని చూసి బాగా ఎంజాయ్ చేసాము. చూసారా చేపలు చూడండి ఎలా ఉన్నాయో, కదలట్లేదండి అసలు. అదే మనమైతే మనకి ఎక్కడైనా చేపల దగ్గరికి వెళ్ళామంటే మనం చూడంగానే అలికిడంగానే వెళ్ళిపోతాయి, పరిగెత్తేస్తాయి. ఇవి చూడండి అసలు కదలట్లేదండి అస్సలు. మనం ఏం వేసినా కానీ అస్సలు కదలట్లేదు. మేము ఎటు వెళ్తే అటు వచ్చినాయండి చేపలు. అసలు ఆ చివరి దాకా వెళ్ళాము, మళ్ళీ ఈ చివరికి వచ్చాము. మనం నీడ పడుతుంటే మన నీడ ఎటు వెళ్తుంటే అటు వస్తుంది అనమాట. చేపలు మాత్రం చాలా బాగుందండి. మరి మేమేమన్నా తెచ్చామనుకున్నాయో, ఏమన్నా తినడానికి వేస్తాం అనుకో, ఏమో పాపం మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. మాకు తెలియదు కదా ఇక్కడ ఇలా ఉండిద్దని. లేదంటే ఒక బొరుగుల ప్యాకెట్ తీసుకెళ్ళి వేసేవాళ్ళం నేను. ఇంకెలా అయితే వాటితో కొంతసేపు ఆడుకొని అంతా చూసి బాగా ఎంజాయ్ చేసి అక్కడే నా అన్నం తినేసి, అన్నం అంటే అదేలేండి చపాతీ కర్రీస్ అవి పెడతారు, అవి తినేసేసి ఇంకింటికైతే బయలుదేరదామని అయితే అంతా తిరిగి చూస్తూ ఉన్నామండి. ఇంకా లోపల అక్కడ గులాబీ చెట్లు ఉన్నాయండి. అసలు తోట 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 పెంచుతున్నారండి. తోటలు చుట్టూ చెట్లే, మామిడి చెట్లు, సపోటా చెట్లు, గులాబీ చెట్లు అండి. ఏ చెట్లు వేసినా కానీ బాగా పండుతాయి అన్నమాట. బాగా బతికి బాగా పూలు పూయటం కానీ, కాయలు కాయటం కానీ చాలా బాగా, మొక్కలైతే చాలా బాగా బతుకుతున్నాయండి అక్కడ. ఇదిగోండి, ఇది మా అమ్మాయి చేతిలో పువ్వు చూసారు కదా, 2 చేతులంత పువ్వు ఉందండి, పెద్ద గులాబీ పువ్వు. ఆమె కోసుకొని దాంతో ఆడుతూ ఉందన్నమాట. ఇదిగోండి, మేమైతే ఒక పక్క ఇట్లా తోటలాగా ఉంటే దాంట్లోకి వచ్చాము. గులాబీ పూలు తోటలాగేసి ఇట్లా పెంచుతున్నారండి. అసలు ఎంత బాగుందని నేనైతే ఆ పూలు చూసి ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను. అసలు చెట్లు నిండా పూలేనండి. మనకి పిచ్చి పూలు ఎలా కాస్తాయో గులాబీ పూలు అట్లా కాస్తున్నాయి అనమాట. ఎక్కడ చూసినా గులాబీ పూలే, ఎక్కడ చూసినా గులాబీ చెట్లేనండి. మామిడి చెట్లు, గులాబీ చెట్లు ఎక్కువ ఉంటాయండి. కాకపోతే మామిడికాయలు మనకులాగా పెద్ద పెద్ద కాయలు కాయవు, చిన్న కాయలే బాగుంటాయి అన్నమాట. అట్లా అయితే కాస్తాయి. ఇదిగో చూసారు కదా గులాబీ చెట్లు అసలు ఎలా ఉన్నాయో. ఇంకా మా వారు, మా చెల్లి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నాను. నాకైతే అసలు ఇక్కడ నుంచి అయితే అస్సలు వెళ్ళబుద్దిగా అట్లా కాలేదన్నమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుందండి పూలు. ఇంకా బయటకు వస్తే ఇక్కడ బయట కూడా అండి గులాబీ రోడ్డు పక్కన ఇది చూడండి అసలు పూలు ఎలా పూస్తున్నాయి అంటే అలా పూస్తున్నాయి అనమాట. అక్కడ నేల మంచి నేల అంటండి. ఇంటి ముందు కూడా వాళ్ళ క్వార్టర్స్ల దగ్గర కూడా ఊరికి అట్లా కొమ్మ పెడితే బతికిపోయిద్ది అంటండి. మన దగ్గర అయితే ఎంత పోషణ చేయాలో కదా గులాబీ చెట్ల కంటే. అసలు పూలు చూడండి, నాకు కలర్ కూడా అండి నిండు పింక్ కలరు, అసలు నిండు మంచి కలర్ అనమాట, గులాబీ కలరు. అంత నిండు పూలు. మళ్ళీ వాటికి సరిగా వాటర్ కూడా పెట్టరు అనమాట. ఇంకా ఇట్లా చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ నేను గులాబీ పూలు వాటి కోసం పరిగెత్తా ఉన్నాను. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చి ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా దగ్గరలోనే బోట్ పార్క్ ఉందంటే అక్కడికి వెళ్ళామండి. వాటర్ బోట్ పార్కు క్యాంప్లోనే ఇది కూడా. ఇంకా వెళ్ళేసి పిల్లలు మేమందరం బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ ఈ వాటర్ ఇదంతా చూసి మేము కూడా చిన్నపిల్లలం అయిపోయామండి. మా పిల్లలతో కలిసి మేము కూడా బోట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ముందు వెళ్ళంగానే ఖాళీ లేదనేసి
ముందు పిల్లలందరూ ఒక బోట్ ఖాళీ ఉందని దాంట్లో ఎక్కేశారు. తర్వాత ఖాళీ అయిందని ఇంక తర్వాత ఒక బోట్‌లో నేను మా వారు ఎక్కామనమాట. ఇక వాళ్ళు ఈ చివరి నుంచి, మేము ఈ చివరి నుంచి చెరువు చుట్టూ తిరిగొచ్చేసామండి. ఇంక దాంట్లో అయితే పిల్లలందరూ ఎక్కారు. గోల గోల చేస్తా ఉన్నారు, అరుస్తా ఉన్నారు. ఇంక దీంట్లో అయితే మేమున్నామనమాట. మేము గూడా ఇదంతా చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తా చిన్న పిల్లలం అయిపోయామనిపించింది కొంచెం సేపయితే. ఇలా కొంచెమన్నా ప్రశాంతంగా గడపాలండి. మన ఇంట్లో పని, ఈ బాధలు ఇవన్నీ ఎప్పుడు ఉండేయే. ఎప్పుడన్నా కొంచెం బయటికెళ్ళి అట్లా మనం గూడా ఎంజాయ్ చేయాలనిపించింది మాకైతే ఇట్లాగా. ఇంకా ఇది కూడా మొత్తం లోపల క్యాంప్‌లోనేనండి. ఇంక బయటికెళ్ళాల్సిన పనుండదు. వీళ్ళు ఆడుకోవటానికి కానివ్వండి, కూరగాయలకి కానివ్వండి, సరుకులకి కానివ్వండి, గుడ్లకి కానివ్వండి, ఎక్కడికి బయటికెళ్ళే పనుండదనమాట. అన్నీ లోపల క్యాంప్‌లోనే ఉంటాయి. ఇలా సెక్యూరిటీగా చాలా హ్యాపీగా బతికేస్తారండి. మగవాళ్ళు డ్యూటీలు చేసుకొచ్చుకోవటం, ఆడవాళ్ళు ఇంట్లో పిల్లలకు వండి పెట్టేసుకొని సాయంత్రం పూట ఇలా బయటకొచ్చి ఎంజాయ్ చేస్తా ఉంటారు. డ్యూటీల నుంచి రాంగాల్నే. మేము కూడా ఉన్నన్ని రోజులు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసొచ్చాము. ఇదండి ఈరోజుటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.